ఆ ఇన్స్టాతోనే యూట్యూబ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాను. ఇన్స్టాతోనే ఒక ఫోక్ సాంగ్ చేసి యూట్యూబ్ కి ఎంట్రీ ఇచ్చాను. ఫోక్ సాంగ్ వచ్చి 2,70,000 ఖర్చు పెట్టాను. 370 రూపాయలు వచ్చింది యూట్యూబ్ లో. 2,70,000 ఖర్చు పెడితే సాంగ్ కి 370 రూపాయలు వచ్చాయి. 370 రూపాయలు అదేంటండి? యూట్యూబ్ లో బాగా వస్తాయి కదా మనీ. రాలేదు, ఆ సాంగ్ తో రాలేదు. తర్వాత తనది నాది వీడియో పెట్టడం ద్వారా యూట్యూబ్ క్లిక్ అయిపోయింది. తనే మీ లక్కీ చంప్ అయితే. అది నేను ఏమంటున్నాను, పెళ్ళైన తర్వాతనే నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది. అంతవరకు జేబ్ మే 1 రూపాయ भी ఉండకపోయేది. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు 1 రూపాయ. మీలో హ్యూమర్ ఉంది కదండి, ఆ కామెడీ టైమింగ్ ని మెయింటైన్ చేస్తున్నారు లోపల. అప్పుడప్పుడు డైలాగ్స్ వదులుతున్నారు అట్లా. అంటే యాక్చువల్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచెల్లే కామెడీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కామెడీ జోక్లు అన్నాడు. ఇన్ కేసు ఎక్కడికైనా చనిపోయిన కాడికి అటు పిలిస్తే నేను వెళ్ళాను. నాకు నవ్వు వస్తుంది, నాకు కామెడీ వస్తుంది అన్నట్టు. అక్కడ నవ్వుతే ఏమైనా అంటారో తిడతారని వెళ్ళాను. ఆ కొట్టని కూడా కొడతారు కాబట్టి వెళ్ళాను. అందుకే చావుల కాడ వెళ్ళి ఏదైనా ఫంక్షన్ పెళ్లి కంటే వెళ్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను అన్నట్టు. మా బ్రదర్ చనిపోయాడు, కజిన్ బ్రదర్ చనిపోతే మా పెద్దమ్మ ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. రాత్రి 2 అయిపోయింది, కూర్చున్నాను, ఏం చేయాలి అర్థం కాక అట్టి పోయి ఆమె పక్కపండి కూర్చున్నాను. ఏడ్చామె కొద్ది నాపోయింది, చనిపోయింది కన్నా కొడుకే. అలా అలా అంటే మాట్లాడడం అలా ఉంటుంది అండి. నాకు పాజిటివ్ థింకింగ్ ఎక్కువ, నెగిటివ్ రాదన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటారు ఏం లేదు, కానీ మనం చేసేది మాత్రం మన మైండ్ లో పాజిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ గా మాట్లాడతాను. అలా ఎదిగారు, అందుకే ఎదిగారు. ఆ పాజిటివ్ మైండ్ ఉంది కాబట్టి ముందుకు వస్తున్నారు. కాదండి, మీరు అసలు మాట్లాడరా? అంటే ఇంతేనా? ఇంట్లో కూడా సైలెంటే నేను ఇంట్లో కూడా. ఎందుకట్లా? మళ్ళీ చూస్తున్నారు. ఈసారి మీరు చెప్పకండి, ఆవిడ మాట్లాడతారు చూద్దాం. ఒక 2 మాట్లాడండి, నేను ముత్యాలని ఏరుకుంటా, పర్లేదు. 2 మాటలు మాట్లాడండి. అయ్యో, ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు ఇందాక నుంచి. ఒకటే నవ్వు, సేమ్ నవ్వు, ఇట్లే నవ్వునండి. నాకు అన్ని అదృష్టాలు, తమ్ముడు దొరకడం అదృష్టం, భార్య దొరకడం అదృష్టం. ఇది అన్న మెయిన్ ఇది కదా లైఫ్ లో, మెయిన్ ఇది. తోడబుట్టినోడు, కట్టుకున్నోళ్ళు, వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటే హ్యాపీగా ఉంటాం. అంటే మనం ఇట్లా హ్యాపీగా ఉండడానికి రీజన్ వీళ్ళిద్దరు అన్నట్టు అట్లా. ఓకే. యూట్యూబ్ లో ఫస్ట్ బాగా రేజ్ అయిన వీడియో ఏంటి మీకు? 143 143 ఏంటి దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? మామూలుగా నేను అన్నం తింటుంటే ఫోన్ వస్తుంది. అంటే దాంట్లో నాకు జిఎఫ్ ఫోన్ చేస్తాయి అన్నట్టు. ఫోన్ చేసినప్పుడు తన ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ఫోన్ వస్తుందంటే నెంబర్ అంటే నెంబర్ లేదు, కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాను. తను ఫోన్ అయితే హలో అంటుంది, తన వాయిస్ని మనం షాక్ అయిపోతాం. అయిన తర్వాత చెప్పు అంటాను, తను వింటుందని స్పీకర్ అని తన చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి వింటుంది. దాని తర్వాత నీతో కొద్దిగా మాట్లాడాలంటే సరే చెప్పు. ఇప్పుడు తన ముందట మనం ఎవరు మీరు ఏందని చెప్పలేము, అట్లాంటి తను హట్ అవుతుంది. ఇట్లాంటి మీకు దొరికిపోతాను, సరే చెప్పు అంటే తను నిన్ను ఒకటి అడుగుతాను, 143 అంటే ఏంటి చెప్పావు అని అడిగితే నేను షాక్ అయిపోతాను. 143 అంటే ఐ లవ్ యూ. ఏం చేయాలి అర్థం కాని టైంలో ఈమె 143 అంటే 143 అక్క అంటది. 143 దాకా అంటే అప్పుడు నేను షాక్ అవుతా, అబ్బా ఇంత మంచి. తర్వాత తను అంటుంది 143 అంటే మీకు తెలియదా అంటే తెలిసే, మరి ఎందుకు భయపడుతున్నారు? తను ఫ్రీగా మీ దగ్గర లెక్కలు నేర్చుకుందాం అనుకుంటాను, మీరు నేర్పియద్దు అంటే కాదన్నట్టు. అక్కడ నుంచి వెళ్ళి 143 నుంచి వెళ్ళి 143. అందుకే నా పాస్వర్డ్ అన్ని 143 ఉంటాయి. ఇది బాగా క్లిక్ అయిందని పెట్టుకున్నారు 143 అని. ఫస్ట్ నుంచి వెళ్ళి 143. ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాస్తారండి? స్క్రిప్ట్ రైటింగ్, డైలాగ్స్ నేనేనండి, ఓన్ చేసుకుంటాను. మొత్తం మీరే రాసుకుంటారు? ఎప్పుడు టైం ఉంటుంది మీకు? ఆర్ఎంపీ డాక్టర్ గా చేసుకోవాలి. అది డ్యూటీకి వెళ్తూ బండి మీద వచ్చేటప్పుడు ఆలోచిస్తాను ఏదన్నా డైలాగు, లేకుంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, మీ దగ్గర ఏదైనా లైన్ దొరుకుతుంది దాన్ని మైండ్లో పెట్టుకుంటాను. దాని మీద ఇంకొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకుంటాను. పొద్దున బయటికి వెళ్ళి పాటలు వినేటప్పుడు కూడా ఈ పాటలో ఈ లైన్ మీకు సెట్ అవుతుంది. రీసెంట్గా మొన్న ఒక పాట కూడా బాగా వైరల్ అయిపోయింది. అది లేదు, ఎవరెవరో. అది పొద్దున జిమ్కి వెళ్తున్నాను, చేసుకునే టైంలో ఆ పాట వచ్చింది, నేను డంబెల్ పట్టుకుని ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆ లైన్ పట్టుకుని అది చేస్తే అది బాగా వైరల్ అయిపోయింది. అది కూడా చేసేసి ఎండింగ్ లో ఏదో ఒకటి పెడతారు. స్టార్టింగ్ అంతా ఏంటి అంత సవ్యంగా సాగిపోతుంది, ఇలా జరగకూడదే అనుకునే లోపు ఒక ట్విస్ట్ వస్తుంది. అమ్మయ్య ఇప్పుడు హ్యాపీరా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్. దాంట్లో తను నన్ను కొడితే ఇంకా హ్యాపీ వాళ్ళు.
సాడిస్టిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు పాపం కదా. నేను చేసేది మంచిగానే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదండి మంచి ఏది చెప్పండి మీరు చేసేది? తనకు లైఫ్ ఇచ్చాను, ఇంకోళ్ళకి లైఫ్ ఇద్దాం అనుకుంటాను. ఏంటి ఊర్లో అసలు ఉండే వాళ్ళందరికీ మీరే ఇవ్వాలి లైఫ్. నవ్వుతారు ఏంటండి మీరు సీరియస్ అవ్వకుండా? మీకోసం నేను స్టాండ్. మా ఆయన మంచి పని చేస్తున్నాడని తన నమ్మకం. అది కూడా మంచి పని అనుకుంటారు కదండి మీరు. ఎలా ఏం చేసుకుంటే వచ్చారండి మీకు ఇట్లాంటి వైఫ్? అసలు ఏమో తనే నాకు వరకు 16 ఒక్క పొద్దులు ఉందట పెళ్లి మంచి భర్త రావాలని. ఇది 10వ తరగతికి ముందే మీరు 16 ఒక్క పొద్దులు ఉన్నారు. వాళ్ళ నాన్నమ్మ చెప్పారట. మీ నాన్నమ్మ అట్లాంటివన్నీ చేపించేసారు. 16 సోమవారాల నుండి వస్తారంటే మంచోడు వచ్చారు. మంచోడు అంటే మామూలు మంచోడు కాదండి, ఇంకా చాలా మందికి లైఫ్ ఇద్దామని వచ్చారు అన్నట్టు, ఒక్కరికి కాకుండా. ఏదైనా మాట్లాడండి మీరు. నాకే వచ్చేస్తుంది ఇట్లా కోపం, మీరేం అనట్లేదు. ఇప్పుడు ఏం కింద కూడా కింద కామెంట్లు వస్తాయి. అక్కడ ఇంటర్వ్యూ కాబట్టి సైలెంట్ ఉంది ప్రీతి వదిన, నువ్వు ఇంటికి పోనీకి ఉంటుంది. ఇప్పుడు మన వీడియో కింద కూడా ఇవే కామెంట్స్ వస్తాయి. ఇప్పుడే ఇంట్లో తుప్పటేసి కొట్టేశారండి సైలెంట్ గా రూమ్ లో వేసి మమ్మల్ని. ఇంతవరకు తను నన్ను కొట్టలేదు, నేను తనను కొట్టలేదు, తను నన్ను తిట్టలేదు, తనని నేను తిట్టలేదు. ఇంతవరకు మాకు ఇంత ఒక చిన్న విషయంలో కూడా డిస్కస్ రాలేదు, లొల్లి లేదు, తిట్టడం అలా ఏం లేదు మా ఇంట్లో. 15 సంవత్సరాలు నుంచి చిన్న గొడవ కూడా లేదు తనకు నాకు. అసలు మాట్లాడుకుంటారు ఇంట్లో మీరు? మాట్లాడుకుంటాం. అక్కడికి వచ్చి ముచ్చటైతే వింటాను, అక్కడని ముచ్చటైతే విన్నాను. వెళ్ళిపోతారా? వెళ్ళిపోను, సెల్ చూసుకుంటాను, నా పని చేసుకుంటాను. ఇంకా స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకుంటారు మా ప్రీతి గారు? అవి చెప్పొద్దండి, నరాలు మొత్తం దిగిపోతాయి. నా నరాలు ఎన్ని దిగుతాయి నాకే తెలియదు, నరాలు దిగిపోతాయి. అప్పుడు మా కెమెరామ్యాన్ తో కూడా నరాలు దిగిపోతాయి. అక్కడి నుంచి వాడు అన్నట్టు చూస్తున్నాడు. తెగిపోతాయి. ఎన్ని టేకులు అంటే అన్ని తెగి. ఎటు వస్తున్నావు అని డైలాగ్ నేను చెప్పితే ఎటు పోతాను అని అంటే ఎటు పోతాను కదా, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుగు నీకు అర్థమవుతుందంటే నాకు వస్తలేదు, నేను చెప్పా 15 గంటలు అయిపోయే రీలను 2 గంటలు చేస్తారు. అక్కడ దాంట్లో మళ్ళీ కరెక్ట్ తినే టైం స్టార్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ టైంలో. ప్రీతి 10 నిమిషాలు అయిపోతుంది, తొందర డైలాగ్ చెప్పాలి. సరే అని చెప్పి మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పిల్లలు అందరూ బయట పెడతాం అన్నట్టు. ఇక మేము లోపల స్టార్ట్ చేస్తే అది 12 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఎండిపోతుంటది బయట డొక్క. లోపలికి వచ్చింది తిడతారండి. అప్పుడు మనం పట్టించుకో, మన రీల్ అయిపోయింది, మన పని అయిపోయింది, వాళ్ళు ఎన్ని తిట్టినా మనకి సంబంధం. ఒక డైలాగ్ చెప్పాలంటే కష్టం తెలుగులో. మీ ఇద్దరు హిందీనే మాట్లాడుకుంటారు? ఇంట్లో మాది హిందీ లాంగ్వేజ్ అండి. మాది ఏంటంటే ఇంచుమించు మార్వాడీస్ అంటే ఐడియా ఉన్నారా, ఆ టైప్ కేటగిరీ మా ఇంట్లో అంతా. ఆచారాలు, పూజలు అవన్నీ అవే అన్నట్టు. బట్ వాళ్ళు నీస్ తిన్నారు, మేము నీస్ తింటాం, అంతే తేడా. రాజ్పుత్ర అంటారు, మిగతా అంతా సేమ్ మార్వాడీస్ టైప్ ఉంటుంది. నెత్తి మీద కొంగు వేసుకోవడం, బాగా ఫేస్ చూపించకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మీరు కూడా వేసుకుంటారు అట్లా? వేసుకుంటారు. ఇప్పుడు నాకన్నా పెద్ద మా బ్రదర్ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, తనకు ఫేస్ చూపెట్టదు అన్నట్టు. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఫేస్ చూపించదు, నాకన్నా చిన్న వాళ్ళకి మాత్రం చూపెడదు. ఇవన్నీ ఆచారాలు మన సైడ్ ఉండేవా ఫస్ట్ నుంచి? అంటే అటు సైడ్ మాకు అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. మరి మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలుగు మనం పుట్టి పెరిగిందంతా తెలుగే. అదే నేను అనేది, హైదరాబాద్ లో ఇటు సైడే పుట్టినప్పుడు ఆ ఆచారాలు ఎలా వచ్చాయి మీకు? మా పెద్దవాళ్ళు మా నాన్న వాళ్ళు అట్లా ఫస్ట్ నుంచి చేస్తారు కాబట్టి అవి అంతే. వీళ్ళు కూడా మా క్యాస్టే అన్నట్టు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఆచారాలు మాత్రం కంటిన్యూ ఉన్నాయి. అక్కడ నుంచి స్టే మాత్రం ఇక్కడ, వీళ్ళు కూడా ఇక్కడనే, సొంత ఇల్లు సొంత అంతా వీళ్ళు ఇక్కడనే, మేము కూడా అక్కడనే. ఆచారాలు మాత్రం అదే మనం ఎక్కడ ఆచారాలు ఉన్నా అక్కడ ఎక్కడికి వచ్చినా అవైతే క్యారీ చేస్తాం కాబట్టి అంతే ఉంటాయి. బట్ హిందీలో మాట్లాడుకున్నారు, తెలుగులో ఎందుకు రీల్స్ చేద్దాం అనుకున్నారు? మనం ఉండే తెలంగాణ, ఏపీ, మనం తిరిగేది ఇటు మించి అటైతే పోము, అటు మాకు తెలియదు, అటు వెళ్ళాము. అంటే ఇక్కడ అంతా తెలుగు కాబట్టి తెలుగులో రీల్స్ చేయాలి. హిందీలో చేస్తే అక్కడెక్కడో హిందీలో వాళ్ళు చూస్తారు, సరే ఓకే చేస్తారు. మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకి ఏం పేరు ఉండదు. ఇక్కడైతే మనకు తెలుగు అయితే బెస్ట్, గుర్తింపు ఉంటుంది. అది కూడా వచ్చింది, అందుకని అలా. ఈ స్క్రిప్ట్ రాస్తారు ఓకే, నార్మల్ గా ఏదైనా జరిగినప్పుడు డైలాగ్స్ పెట్టుకోవడం ఓకే, కానీ ఆ ట్విస్ట్ ఒకటి రాస్తారు కదా, అది ఎలా వస్తుంది మైండ్ లోకి మీకు? ఏదో ప్రతి వీడియోలో ఒక ట్విస్ట్ ఉంటుంది గ్యారంటీ. మనం నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మల్గా ఉండదు, ఇంకో ట్విస్ట్ వచ్చి యాడ్ అవుతుంది కదా, అది ఎలా వస్తుంది మీకు? అది ఎలా వస్తుందంటే వచ్చేస్తుంది. కాదండి, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇందాక?
చూస్తున్నారు మీరు ఒక రకంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అదే మేనేజ్ చేస్తున్నారు ఇందాక నుంచి. మెయిన్ అదే కదండి, ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ మామూలు కాదు, యాక్టింగ్ స్కిల్స్ నరాల్లో పాకిపోయినట్టున్నాయి. మీ ఫోర్ ఫాదర్స్ లో కూడా ఎవరు లేరు కదండి యాక్టింగ్ లో? మా ఫాదరు యాక్టింగ్ చేసేవారా? మా ఫాదరు స్టేట్ డాన్సర్. ఓ, స్టేజ్ డాన్సర్ తను. అప్పుడు తను అటు ఆంధ్ర అటు సైడ్ అంతా అప్పుడు స్టేజ్ షోలు బాగుండేవి కాబట్టి అప్పుడు మా డాడీ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఫ్యాను. అమితాబ్ బచ్చన్ మొత్తం అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ అదే మెయింటైన్ చేశారు. ఆ స్టైల్కి మా మమ్మీ ఫ్లాట్ అయింది, విజయవాడ నుంచి లేపుకొచ్చేసారు. అదే తీసుకొచ్చారు. మీ మమ్మీ లేపుకొని వచ్చారా? లవ్ మ్యారేజ్. అసలు చూసారా? నాన్న టీజీ అమ్మ ఏపీ. నాన్న టీజీ అమ్మ ఏపీ. అమ్మే నాన్నని లేపుకొని వచ్చేసారు? లేదు, నానే అమ్మని లేపుకొచ్చేసారు. అంటే తను స్టేజ్ షోకి అక్కడికి వెళ్ళాడు. అక్కడ మా మమ్మీ చూసి మా నాన్న ఫ్లాట్ అయిపోయింది, మా నాన్న తీసుకొచ్చేసారు. ఫ్లాట్ అయిపోతే తీసుకొచ్చేస్తారా? అప్పుడు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు లేరు. అప్పట్లో ఊరికి 2-3 డాన్లు విలన్లు ఉండేది, కానీ ఇప్పుడు ఇంటింటికి 2 ఉంటున్నారు డాన్లు విలన్లు. అలాగా. అప్పుడు మీ మమ్మీ వాళ్ళు యుద్ధాలు చేశారని ఎప్పుడైనా చెప్పారా మీకు? లేదండి, మా నాన్న వాళ్ళే యుద్ధాలు చేసేది భార్యలను. అంటే మీ మమ్మీని కొట్టేవారా? మామూలు కాదు, అవునా? ఉప్పు చాపేసి. లేదు, సీరియస్ చెప్తాను, బట్ మీకు కామెడీ లాగా అనిపిస్తుంది. నేను మాట్లాడడం కామెడీ లాగా ఉంటుంది. ఆవిడ కూడా నవ్వుతున్నారు, నేనేం చేయగలను. కామెడీగానే మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ మ్యాటరే, బట్ కామెడీ చెప్తాను. అంటే దాన్ని చెప్పే స్లాంగ్ వేరేలాగా వస్తుందని సింబాలిక్ గా రుద్దుతారు మొత్తం. చేపను రాకినట్టు రాక టార్చర్ చూపించేవాళ్ళు మొత్తం. చూపించేవారు, బట్ అక్కనే లవ్ కూడా ఉంటుంది. సాడిస్టిక్ ప్రేమ. ఆయన లేనప్పుడు హ్యాపీగా ఉండేది, ఆయన వస్తానంటే అబ్బో కొడతారు అని అనుకేది అన్నట్టు. అట్లా ఇంకా దాంట్లో ప్రేమ ఎక్కడ ఉందండి? అదే 90కి అమౌంట్ ఇస్తే వంట చేసి ఇచ్చేవాడు అన్నట్టు. ఆయన వంట చేసి పెడతారు? వంట చేసి మా అమ్మకు చెప్తుంది అప్పుడప్పుడు, మీ నాన్న సూపర్ వంట చేసేవాడు. ఏమన్నాడు, మంచోడే, తాగుతూనే కొట్టేవాడు. తాగుతూనే కొట్టేవాడు. ఆయన చూసి మీరు బాగా నేర్చుకున్నారు, ఇలా ఉండద్దు, ఇలా ఉండద్దు, ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పేసి. అంతే కదా, ఏదో ఒక విధంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మీకు. మాకు మా డాడీ ఇన్స్పిరేషన్ మాకు. అంటే తను కరెక్ట్ లేకున్నా కానీ, అంటే తను కరెక్ట్ ఉండేది, బట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తాగిన తర్వాతనే కొద్దిగా అదన్నట్టు. కానీ మాకు అన్ని మంచిగా చెప్పేది అన్నట్టు.